ఎన్నికల్లో గెలిపోవడం సహజమే. ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళు ఏదో ఓడిపోయినామని చెప్పి అట్లా కాదు, ప్రజలు కష్టపడి పనిచేసారు. ప్రజల ఆశీర్వాదం వాళ్ళకు ఉంది. వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటాం. ఎవరికైతే టికెట్ రాక పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల కోసం మాకు టికెట్లు ముఖ్యం కాదు, మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు పార్టీ నిర్ణయమే శిరోధార్యం. పార్టీ కోసం పనిచేస్తాం. పార్టీ ఆదేశం ఏది ఇస్తే దానికోసం పనిచేస్తామని చెప్పి పోటీ నుంచి విరమించుకొని ఇలా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసారో ఆ కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఇబ్బంది కానీ వాళ్ళని రాజకీయ పరంగా కానీ ఏదో రకంగా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కార్యకర్తలందరూ కూడా మండల నుంచి కార్యకర్తలు పనిచేసారు. వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసారు. ఏది ఆశించి పనిచేయలే, వాళ్ళు ఏ లాభం కోసం పనిచేయలే, పార్టీని గెలిపించాలి, కరీంనగర్ అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతో పనిచేసారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి మేము రాబోయే రోజు ముందుకు పోతాం, అందరు కార్యకర్తలు ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మా మీడియా మిత్రులందరూ కూడా నిజంగా మీ అందరూ కూడా నిజంగా శిరస్సు దండలు పెడుతున్నామన్న. ఇలా మా కష్టంలో మీరు చూసిర్రు, మా ఆతృతను మీరు గమనించారు, మా ఆవేదన మీరు తెలుసుకున్నారు, మా లక్ష్యాన్ని ఏంటో మీరు గుర్తించారు. మీరు కూడా అభివృద్ధి కావాలి కరీంనగర్ అని చెప్పి ఒక ఆలోచనతో మాకు సహకరించారు. ఎక్కడ కూడా ఏ రోజు మా వ్యతిరేక వార్తలు పెట్టలే. చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మీరు భరించారు. కాబట్టి నిజంగా మీ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఈ కరీంనగర్ అభివృద్ధిలో ఇలా మా గెలుపులో మీ ప్రధాన భూమిక మీది. మీ లక్ష్యము, మీ ఆలోచన కరీంనగర్ అభివృద్ధి జరగాలని చెప్పి వాస్తవాలు గ్రహించి మీరు మమ్మల్ని అభ్యర్థులను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. మీ అందరు కూడా మీడియా యజమానులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి మా జాతీయ నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, ఇతర రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జ్ గా వచ్చి అనేక విధాలమైన ప్రోత్సహించినటువంటి నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే రోజు ముందుకు వస్తాం. మళ్ళీ చెప్తున్నా, మ్యాజిక్ ఫిగర్ దాటింది మాది. ఇంకా అద్భుతాలు చూడబోతారు మీరు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువనే, మాకు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువనే, ఇంకా ఎక్కువ వస్తాయి. అందుకే మీరు ఆ మ్యాజిక్ ఏదో చూడబోతారు. మళ్ళీ మీరు పార్టీ రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తుంది. వాళ్ళు ఏది ఆదేశిస్తే, ఏ పద్ధతి ప్రకారము, ఏ ఆలోచన వాళ్ళు ఆదేశిస్తే దాని ప్రకారం మాత్రం ముందు పోతాం. మేము ఇంతవరకు మా మేయర్ అభ్యర్థి ఈయన చేస్తామని చెప్పి నేనెక్కడ మాట్లాడలే, మా అభ్యర్థులకి చెప్పుకోలే కూడా. ఇలా బీఆర్ఎస్ పార్టీ 10 మంది చేస్తే 10 మందికి నువ్వే మేయర్ అభ్యర్థి, నువ్వే ఖర్చు పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ నువ్వే మేయర్ అభ్యర్థి అని చెప్పి బీఆర్ఎస్ తో బీజేపీ గుంజే ప్రయత్నం చేసింది. మేము ఎక్కడ ఈయన ఫలానా వ్యక్తి మేయర్ అభ్యర్థి ఇక్కడ చెప్పుకోలే. మా లక్ష్యం సేవ్ చేయడం. 100% క్యాంప్ అనేది దాన్ని. ఒక మేయర్ అభ్యర్థిని ఎన్నుకోవాలంటే అందరు కలిసికట్టు ఒక చర్చ జరగాలి. ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఉంటే ఇబ్బంది. కాబట్టి అందరం 2 రోజులు కూర్చొని చర్చించుకుందామన్న ఆలోచనతో మాత్రమే పోతున్నాం. మేము పూర్తి మెజార్టీ ఉన్నాక క్యాంప్ అవసరం లేదు, కానీ అందరం కలిసి చర్చించుకోవడం మాత్రమే పోతున్నాం. మేము అన్ని సమస్యలను సమస్యలు తీర్చడానికే మేము వచ్చినాం. కానీ ఆ సమస్యలు గుర్తిస్తాం, వాటిని తీర్చడానికి 100% 5 సంవత్సరాలు మాకు సమయం ఉన్నది. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, సేవ చేసే అవకాశం ఇచ్చారు. కాబట్టి రేపు ప్రజలందరూ కూడా శబాష్ అనే విధంగా నరేంద్ర మోడీ గారు నమ్మినాం, నరేంద్ర మోడీ గారు మాకు నిధులు ఇచ్చిర్రు అని చెప్పి ఒక శబాష్ అనే విధంగా మేము సేవ చేస్తాం. ప్రశ్నిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రశ్నించాలో, ఏ విధంగా చేస్తాం.